వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. దశాబ్దాలుగా పోరాటం చేసి సాధించున్న తెలంగాణ, ఆ తెలంగాణకు సంబంధించి ఏర్పాటు చేసినాక ఆంధ్ర తెలంగాణ వేర్వేరు అయిన తర్వాత అనేక సందర్భాలలో బీజేపీ, టీడీపీ ఇలాగే ఎవరైతే ఉన్నారో ఇక్కడ కొంతమంది దానికి వ్యతిరేకంగానే ఇప్పటి వరకు వాళ్ళు జీర్ణించలేకపోతున్నారని నిదర్శనమే ఈరోజు తెలంగాణ పటంలో ఇండియా పటంలో తెలంగాణ మాయం. ఇండియా మ్యాప్లో నిన్న జరిగిందో ఆంధ్రప్రదేశ్లో దేశ సాంస్కృతిక వైభవం పేరుతో రూపొందించిన ఇండియా మ్యాప్లో తెలంగాణ మ్యాప్ లేకపోవడం, తెలంగాణకు ఒక ప్రత్యేకంగా గుర్తింపు లేకపోవడంతో కంగు తిన్న పార్టీలు ఈరోజు బీజేపీ పార్టీపై విరుచుకుపడుతున్నాయి. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నారా లోకేష్ ఆ పటాన్ని స్వీకరించడాన్ని కూడా తప్పుపడుతున్నాయి. వాస్తవానికి ఎన్నో దశాబ్దాలు పోరాటం చేసి ప్రాణత్యాగాలు చేసి అనేక ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించిన తర్వాత కూడా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఏలిన తర్వాత ఇప్పుడు ఏడాదిన్నరగా కాంగ్రెస్ పార్టీ ఏలుతున్నప్పటికీ ఈరోజు ఆ విషయంపై ఇంకా జీర్ణించుకొని ఆంధ్ర పాలకులు ఎందుకు ఇలా చేస్తున్నారు, తెలంగాణ విషయంలో ఎందుకు ఇంత వారికి సంబంధించిన ఒక ఈర్ష్య కనబడుతుంది, ఆ విషయంపై ఈరోజు మనం చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి ఒకసారి చూస్తున్నట్టయితే గతంలోనూ తెలంగాణకు సంబంధించింది అనేక మార్లు, అంటే 2014లో సైతం 2014 అదే తర్వాత ఈ విషయాలు మొత్తం మనం ఈ చర్చలో భాగంగానే మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఈరోజు మనతోటి ఈ విషయాలపై మాట్లాడడానికి బీజేపీ లీగల్ సెల్ మహిళా మోర్చా నాయకురాలైనటువంటి శ్రీదేవి గారు, అలాగే ప్రముఖ విశ్లేషకులైనటువంటి కోటేశ్వరరావు గారు, అలాగే కాంగ్రెస్ నాయకులైనటువంటి కత్తి వెంకటస్వామి గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకురాలైనటువంటి పావని గౌడ్ గారు కూడా ఈరోజు మనతోటి జూమ్ లింక్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఒక్కసారి బీజేపీ లీగల్ మహిళా మోర్చా నాయకురాలైనటువంటి శ్రీదేవి గారి దగ్గర వెళ్దాం. శ్రీదేవి గారు, నిన్న ఏదైతే దేశ సాంస్కృతిక విభాగానికి సంబంధించిన ఒక పటాన్ని ఆవిష్కరిస్తూ ఆ పటాన్ని నారా లోకేష్కు బహుకరించే సమయంలో ఆ పటంలో తెలంగాణ గుర్తింపు లేకపోవడం, ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణ ఉండడం అనే ఒక మ్యాప్ను సమర్పించడం ఎంతవరకు సమంజసం, దీని మీద మీరేమంటారండి? నమస్తే అండి. ప్లీజ్ గో హెడ్ మ్యామ్. ఇప్పుడు బీజేపీ మీద విషం జల్లుతున్నారు అన్నారు. మన తెలంగాణ రావడానికి టిఆర్ఎస్ ఎంత కృషి చేసిందో బీజేపీ కూడా అంతే కృషి చేసిందండి. మనకు అందరి కృషి వల్లనే మనకి తెలంగాణ వచ్చింది. సుష్మా స్వరాజ్ గారు వాళ్ళు అందరు కూడా ట్రై చేసి ఓకే అంటేనే మనకి వచ్చింది. ఇప్పుడు మ్యాప్ అంటారా, అది రెండు కలిపింది ఇచ్చిన పెయింటర్ చేసిన దాన్ని వీళ్ళు చూసుకోలేకపోవచ్చు, లేదు కావాలని చేశారు అనే దానికైతే స్పష్టత లేదండి. ఇంకా మాధవ్ అన్న కూడా ఇంతవరకు దాని గురించి ఏం మాట్లాడలేదు, ఇంతవరకు ఏం చేయలేదు. ఆయన దృష్టికి వెళ్ళిందా లేదా అనేది కూడా ఇంకా మాకు తెలియట్లేదు. అదేమైనా జరిగితే మన తెలంగాణలో ఉన్న మా రాష్ట్ర అధ్యక్షుడు గాని రామచంద్రరావు గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, అరవింద్ అన్న గాని, వీరందరూ కూడా ఇప్పటి వరకు కూడా ఏది ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇంకా వాళ్ళందరికీ తెలిసిందో లేదో కూడా తెలియదు నాకు ఇంతవరకు కూడాను. ఈ రోజు మనం ఫోర్ సైడ్ టీవీలో మాట్లాడుకుంటున్నాం కాబట్టి రియాలిటీ చెప్తున్నాను. మన తెలంగాణ కోసం వాళ్ళెంత చేశారు పోరాటం, అంతకంటే ఎక్కువ కూడా మేము చేసాం పోరాటం బీజేపీ వాళ్ళం. అది మాకు కూడా నష్టమే అండి దాంట్లో లేకపోవటం. కాకపోతే ఏమైందంటే దాంట్లో టిఆర్ఎస్ అండ్ ఆంధ్రప్రదేశ్ కలిపి ఉన్న మ్యాప్ పెట్టారు, కాకపోతే విడిగా పెట్టిన మ్యాప్ దాంట్లో లేదు. అదే తప్ప పూర్తిగా దాంట్లోంచి తెలంగాణ అనే దాన్ని తీయలేదు. కాకపోతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేది విడిపోయి కూడా మనకి 10 ఏళ్ళు పైన అవుతున్నా కూడా కలిపే ఉంది. అది తప్పు, అంతే తప్పుగా వాళ్ళు ఏం చేయలేదని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు మీరు దీనికి విషయంలో ఇది అచ్చు తప్పు మాత్రమే, కావాలని మాత్రం మాధవ్ గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ మాధవ్ గారు ఇది కావాలని చేయలేదని చెప్తున్నారు.
కానీ ఈ విషయంలోనే మనకు సంబంధించిన ఎప్పుడైతే ఆంధ్రకు సంబంధించిన మనం మాట్లాడబోతున్నామో అక్కడ వారికి సంబంధించిన ఎవరు కూడా దీన్ని స్పందిస్తలేరు. ఈ విషయంపై యాజ్ ఏ లీగల్ అడ్వైజర్గా ఇక్కడ సంబంధించిన మహిళా మోర్చా అధ్యక్షురాలుగా నాయకురాలిగా మీరు ఈ విషయమై తప్పైందని ఒప్పుకుంటున్నారా లేకపోతే అచ్చు తప్పు అనుకుంటున్నారా? అచ్చు తప్పే అండి, తప్పు కాదు. తప్పు వేరు, అచ్చు తప్పు వేరు. ఇది అచ్చు తప్పే కానీ తప్పు కాదు సార్. తప్పు అయితే ఆంధ్రప్రదేశ్ ఒకటే ఉండాలి కానీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలిపింది ఉంది. అది వాళ్ళు చూసుకోలేదు. మాధవన్న కూడా దానికి రిప్లై ఇవ్వాలి. ఇప్పటి వరకు కూడా ఏమి రిప్లై ఇవ్వలేదు. దాన్ని బట్టి మేము ఫర్దర్ ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడతామండి. కానీ దానికి సారీ చెప్పాలి, అవి చెప్పాలి అని పెద్ద పెద్ద మాటలు కాదు సార్. అది ఏంటి అంటే ఆ మ్యాప్ గీసిన ఆయన అప్పుడున్న దాంట్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం బాయ్కాట్ ఏం చేయలేదు. దాంట్లో ఆంధ్ర ఉంది ప్లస్ తెలంగాణ రెండు కలిపిన మ్యాప్ పెట్టారు. అది పొరపాటే కానీ కావాలని చేసింది అయితే కాదు సార్. ఇదే విషయంపై ఒకసారి కోటేశ్వరరావు గారు వెళ్దాం. కోటేశ్వరరావు గారు, ప్రస్తుతం మేడం శ్రీదేవి గారు ఏదైతే చెప్తున్నారో అది అచ్చు తప్పు మాత్రమే, కావాలని ఏపీ చీఫ్ బీజేపీ చీఫ్ మాధవ్ గారు ఇలా చేయలేదు అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? సారీ ఒక్కసారి ఒక్కటి నిమిషం సార్, ఒక్కటే జస్ట్ ఏ మూమెంట్. పావని గౌడ్ గారు కూడా ఇచ్చారు, బీఆర్ఎస్ నాయకురాలు అయినటువంటి పావని గౌడ్ గారికి కూడా ఓట్స్ ఐటీ ఆహ్వానం పలుకుతుంది. ఓకే సార్, కోటేశ్వరరావు గారు క్యారీ ఆన్. ఎస్ మ్యామ్. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఆయన అదేవిధంగా ఎమ్మెల్సీగా పనిచేశారు. మరి ఆ విధమైనటువంటి మ్యాప్ని ఇచ్చేటప్పుడు బహుకరణ ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఎవరో ఒకరు తనిఖీ చేసుకోవాలి. తనిఖీ చేసుకోకుండా ఇచ్చి మన ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు అచ్చు తప్పు అంటున్నారు. అచ్చు తప్పేంటి? అది పాత మ్యాప్. అది పాత మ్యాప్ని ఇచ్చి అది అప్పుడు అచ్చు తప్పు కాదు, అది అప్పుడు వేసినప్పుడు అది కరెక్టే. అప్డేట్ కానటువంటి మ్యాప్ని తీసుకొచ్చి ఇచ్చి అదేం తప్పేం కాదు, మా మాధవేం తప్పు చేయలేదని చెప్పేసి ఆ మేడం సమర్థించుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. తప్పుని తప్పని ఒప్పుకోవడానికి తప్పేముందో, అందులో పొరపాటు జరిగిపోయింది, అటువంటిది మేము భవిష్యత్తులో జరగనివ్వమని చెప్పేసి ఉన్నదా అనేది అచ్చు అట్లే ఉన్నది, అది ఇచ్చారు అంతేగాని కావాలని తప్పు కాదని చెప్పారు కదా మీరు. తప్పు కాదని చెప్పారు కదా. తప్పు కాదు అంటే అది చూసుకోలేదు. నేను చెప్పింది కూడా నేను తెలుగులోనే మాట్లాడా మేడం, నేను తెలుగులోనే మాట్లాడాను. మీరు తప్పు కాదని చెప్పన్నారా లేదా? అంతేగాని తప్పు అంటే కావాలని ఇవ్వలేదు అని చెప్తున్నా నేను. తప్పు అంటే కావాలని ఇవ్వలేదు. మీరు తప్పు కాదు అనే పదం వాడారు, వాడకపోతే ఓకే అందరూ వింటున్నారు, ఓకే వదిలేయండి, నేను మీతో ఆర్గ్యూ చేయదలుచుకోలేదు. రెండోది, ఇప్పుడు లాస్ట్ ఇయర్ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా కర్ణాటకలో ఒక మ్యాప్ ప్రదర్శించారు. దానిలో ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నటువంటి గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతం లేనటువంటి మ్యాప్ ని దానిలో పెట్టారు. పెట్టకూడదు కానీ దాని మీద బీజేపీ ఎంత రాద్ధాంతం చేసిందో మరి ఆ రోజు ఒకసారి జరిగినటువంటి ఉదంతాన్ని చూసుకుంటే మరి అది కూడా చిన్న పొరపాటే. ఎవరో గీసినటువంటి వాడు, ఆర్టిస్ట్ గీసినటువంటి వాడు తప్పు చేశాడని బీజేపీ ఏమి ఊరుకోలేదుగా. ఆ రోజు మరి రచ్చ చేశారు కదా. మేడం మేడం నేను మీతో ఆర్గ్యూ చేయట్లేదు మేడం, నేను మీతో ఆర్గ్యూ చేయట్లేదు, నా అభిప్రాయం నేను చెప్తున్నా వినండి. చెప్పండి. నేను మీతో ఆర్గ్యూ చేయదలుచుకోలేదు, మీ అభిప్రాయం మీరు చెప్పారు, నా అభిప్రాయం నేను చెప్పాను, ఓకే అంతే. ఆ రోజు మరి మ్యాప్ గురించి ఏదో ఆర్టిస్ట్ తప్పు చేశాడు అని ఆ రోజు ఏమి బీజేపీ అనుకోలేదు. దాని మీద రచ్చ చేశారు కదా. ఆ రోజు వేయకూడదు ఆ విధమైనటువంటి మ్యాప్, ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు వేయకూడదు, అదే విధంగా బీజేపీ వాళ్ళు కూడా వేయకూడదు. దాన్ని తప్పని ఒప్పుకోవడానికి ఎందుకు? తప్పు కాదు పొరపాటు, తప్పు కాదు పొరపాటు. మరి తెలుగు భాషలో నాకు ఆ రెండింటికి అర్థం ఏంటో నాకైతే తెలియదు, ఎందుకంటే నేను అంత మేధావిని కాదు. అందుకని తప్పని ఒప్పుకోవడానికి వదిలేసి మరి 2 రోజులు, ఇప్పుడు 10వ తారీఖున కేటీఆర్ ట్వీట్ చేశాడు దాని మీద. ఇప్పటికి 2వ రోజు, ఇప్పటికి 2వ రోజు. మరి బీజేపీ వాళ్ళు సరే, తెలంగాణ బీజేపీ వాళ్ళు మాది కాదని చెప్పేసి మౌనంగా ఉన్నారంటే అర్థం ఉంది. మరి ఆంధ్ర బీజేపీ నాయకులకి ఇక్కడ ట్వీట్ చేసింది మీడియాలో వచ్చినటువంటి సంగతి తెలీదా? లేదా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు మరి మాధవ్ గారికి చెప్పలేదా? ఎందుకని స్పందించలేదు అనేది ప్రశ్న. ఎందుకు స్పందించలేదు అంటే స్పందిస్తే మళ్ళీ అది ఇంకొక రచ్చ అవుతుంది. అందుకని
మౌనంగా ఉంటే అదే 2 రోజులు వాక్కుంటారులే వెళ్ళిపోతారులే అని చెప్పేసేటువంటి ఒక నిర్లక్ష్యపూరితమైనటువంటి వ్యవహార శైలి తప్ప అది నిజంగా పొరపాటు జరిగితే పొరపాటు జరిగిందని చెప్పండి, మేము చూసుకోలేదు అని చెప్పండి. అందుకని డెఫినెట్ గా ఆ విధంగా ఎప్పుడో పాత మ్యాప్ని తీసుకొచ్చి భారత సంస్కృత వైభవం పేరుతోటి మొత్తం అంతా చైనా లేకపోతే ఇంకా అనేక దేశాలన్నింటినీ చూపించారు. సరే, అది వేరే అంశం అనుకోండి. మొత్తం ప్రపంచం అంతా కూడా వాళ్ళు చూపిస్తారు మొత్తం ఇంత భారత్ అని, వదిలేయండి, దాని గురించి ఇప్పుడు చర్చ కాదు. కానీ ఆ మ్యాప్ ను ఆ విధంగా ప్రదర్శించడం అనేటువంటిది ఒక విధంగా చెప్పాలంటే నేరం కూడా. ఇదే వాళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో కోటేశ్వరరావు గారు చాలా మంది డిమాండ్ కూడా చేస్తున్నారు. అంటే సొమోటోగా ఈ కేసుకుని తీసుకోవాలి, సొమోటోగా కేసు చేసి అంటే సెక్షన్ 336 అండ్ 337 కింద కేసు కూడా రిజిస్టర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అంటారండి? నేను రాంగ్ మ్యాప్ ని ప్రదర్శించడం, ఎందుకంటే భారత్ అఫీషియల్ గా ముద్రిస్తున్నటువంటి మ్యాపే మనకి ప్రామాణికం. దానికి భిన్నమైనటువంటి మ్యాపులు ఇస్తే దానికి ఇతర దేశాలు గతంలో ఇతర దేశాలు ఇచ్చినప్పుడు భారత ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. కానీ మన దేశంలో పాలక పార్టీకి చెందినటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ విధమైనటువంటి మ్యాప్లను ఇవ్వడం అనేటువంటిది ఏ విధంగానూ సమర్థనీయం కాదు. మీరు చెప్పినటువంటి సెక్షన్స్ ప్రకారం అది నేరం కూడా. డిమాండ్ చేస్తారంటే చేస్తారు, నేరం చేసినప్పుడు తప్పేముంది అందులో. అది దాని మీద యాక్షన్ తీసుకుంటారా లేదా అనేటువంటిది అది వేరే అంశం. ఇదే విషయంపై ఒకసారి మనం పవని గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. పవని గౌడ్ గారు, ప్రస్తుతం మనం చూసినట్టయితే ఎప్పుడైతే తెలంగాణ త్యాగాలతో కూడిన తెలంగాణ, అమరత్వాలతో కూడిన తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత కూడా బీజేపీ ఒక తమదైన శైలిలో దానికి సంబంధించింది గతంలో కాకినాడకు సంబంధించిన ఎవరైతే అప్పుడు తీర్మానం ప్రకారం బీజేపీ 2 రాష్ట్రాలు అని ఒప్పుకున్నది, దాని తీర్మానం కూడా చేసిన తర్వాత కొంత మార్పుడు జరిగింది. అందులో కొంతమంది నాయకులు దాన్ని విభేదించుకుంటూ వస్తారు. ఈ విషయంపై పూర్తిగా మీరు ఎలా స్పందిస్తారండి ఈ రోజు ఇంత పెద్ద దారుణం జరగడానికి? ముందుగా అందరికి నమస్తే అండి. ప్లీజ్ మ్యామ్. ఏదైతే జరిగిందో లోకేష్ గారు, బీజేపీ అధ్యక్షులు, ఏపీ బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు ఇద్దరు బాగానే ముచ్చట్లు పెట్టుకున్నారు, బాగానే సంభాషణలు చేసుకున్నారు. కానీ ఇచ్చిపుచ్చుకునే సంబంధాలల్లా భారతదేశ మ్యాప్ దగ్గర తెలంగాణ లేకుండా ఇచ్చిండ్రు. అసలు దేనికి సంకేతం ఇది? ఇందాక సోదరి మన మాట్లాడిండ్రు అక్క గారు, తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ కృషి చేసింది, కష్టం చేసింది, తెలంగాణ ఇయ్యాలనేసి చెప్పింది అని చెప్పారు. ఏ విధంగా కృషి చేసిందో, ఏ విధంగా చేసిందో మా అందరికి తెలుసండి. ఒక సుష్మా స్వరాజ్ గారు తప్ప ఆమె అంటే మాకు గౌరవము. మోడీ గారు తెలంగాణ ఏర్పాటును తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రు అనేసి పార్లమెంట్ సాక్షిగా చెప్పింది. ఇంకా తెలంగాణ ప్రజలము, తెలంగాణ బిడ్డలము ఎవ్వరు మర్చిపోలేదండి. ఎవరో తెలంగాణ ఇయ్యడానికి అంటే మేం పోరాటం చేస్తే కృషి చేస్తే వచ్చింది, మేమిస్తే వచ్చింది అని చెప్తున్నారు కదా. మీరందరు ఇస్తే వచ్చింది కాదు. మా తెలంగాణలో ప్రతి ఒక్కరము తెలంగాణ బిడ్డలము. కేసీఆర్ గారు పోరాడుదాం అని ఒక్క మాట చెప్తే మేమందరం ఏకమై పోరాడితే తెలంగాణ వచ్చిందండి. ఢిల్లీ మెడలు వంగినాయండి, తెలంగాణ తెచ్చుకున్నామండి. తెచ్చుకున్న తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా వీళ్ళ బుద్ధులు మార్చుకుంటలేరు. మొన్నటికి మొన్న మన బండి సంజయ్ గారు ఏబిఎన్ ఛానల్ మీద బీఆర్ఎస్ నాయకులు దాడి చేస్తే మేము మొత్తం పోయి అక్కడ కూసుంటాము, బీఆర్ఎస్ భవన్ మీద దాడి చేస్తామని చెప్పిండు. మరి అంతగనం రెచ్చిపోయి అంతగనం మాట్లాడే ఈ కేంద్ర మంత్రి తెలంగాణ పేరు చెప్పుకొని కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ గారు ఏడవేండ్రు. తెలంగాణ పేరు చెప్పుకొని కేంద్ర మంత్రి అయినా ఆనాడు ఎమ్మెల్యే పదవికి తెలంగాణ ఏర్పాటు కోసం రాజీనామా చెయ్యని కిషన్ రెడ్డి గారు ఎడిగిపోయిండ్రు. ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఈ విషయం దీని విషయం మాట్లాడండి, మ్యాప్ విషయం మాట్లాడండి. మీరు అంటారు కదా ఇప్పుడు తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ బాగా కృషి చేసింది అని చెప్పిండ్రు కదా. ఏం కృషి చేసిందో కూడా చెప్పాలి కదా, ఏం కృషి చేసిందో కూడా చెప్పాలి కదా. మీరు మాట్లాడినప్పుడు నేను మధ్యలోకి రాలేదు, మీరు మాట్లాడిన తర్వాత నోట్ చేసుకోండి. ఏదన్నా తప్పు ఉంటే ఇది మాట్లాడినవు సోదరి అని చెప్పండి, దానికి నేను సమాధానం చెప్తా. అయితే కిషన్ రెడ్డి గారు ఆనాడు తెలంగాణ ఏర్పాటు కోసం
తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ రాజీనామా చేస్తుంటే కిషన్ రెడ్డి గారు రాజీనామా చేయకుండా ఆయన పదవిని అట్లనే పెట్టుకున్నాడు. ఎవరు కృషి చేసిండ్రు, ఎవరు తెలంగాణ కృషి చేసిండ్రు, ఎవరు తెలంగాణ రావడానికి కారకురైనరు అనేసి తెలంగాణ ప్రజలకు మొత్తం తెలుసు. తెలంగాణ వచ్చి ఇన్నేళ్ళు అవుతుంటే కూడా 10 ఏళ్లు కరకట్టకు పోయినోడు తెలంగాణలో అడుగు పెట్టనోడు ఇప్పుడు ఆనాడు 2 కండ్ల సిద్ధాంతము ఉద్యమకారుల కాళ్ళల్లో కట్టెలు పెట్టినోళ్ళు తెలంగాణ ఉద్యమం వద్దు ఇట్లనే ఉండాలి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఉండాలి అన్నోళ్ళు ఇప్పుడు మళ్ళా అదే బాబులోరి పుత్రరత్నము మళ్ళా తెలంగాణ లేని పటాన్ని అందుకుంటున్నాడు. అంటే ఈ 2 జాతీయ పార్టీలు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాయి? ఈ ఏబిఎన్, మహా టీవీ, కొంతమంది చంద్రబాబు నాయుడు చెంబు ఛానల్ అన్ని కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళా ఏం చేద్దాం అనుకుంటున్నాయి? కలుపుతారా? మరి సెంట్రల్ లో ఉన్న బీజేపీ, ఆ ఏపీలో ఉన్న మన అన్ని కలిసి అన్ని మూకుమ్మడిగా కూటమి ప్రభుత్వం ఏర్పడింది చూడు, ఈ కూటమి ప్రభుత్వం ఇవన్నీ కలిపి మరి తెలంగాణను ఆంధ్రాలో కలుపుతారా? అసలు తెలంగాణనే లేకుండా చేసే కుట్రలు చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? తెలంగాణ బిడ్డలుగా ఇప్పుడు అన్నగారు మాట్లాడినరు, ఎంత చక్కగా మాట్లాడినరు. తెలంగాణ ప్రతి ఒక్కడి బిడ్డ హక్కు అడగాలే. తెలంగాణ రాష్ట్రం లేనిది భారతదేశ అడగాలి. ఇప్పటికీ కేటీఆర్ అన్న గారు మోడీకి ట్యాగ్ చేసి ట్వీట్ పెట్టినా కూడా కేంద్ర మంత్రులు గాని, ఇక్కడున్న ఎంపీలుగా గెలిచిన 8 మంది ఎంపీలు గాని, కిషన్ రెడ్డి గాని, బండి సంజయ్ గాని, ఇచ్చిన మాధవ్ గారు కూడా అపాలజైజ్ చెప్పినట్టు, సారీ చెప్పినట్టు ఎక్కడ దాఖలాలు కనిపిస్తాయి. ఇదే విషయంపై ఒకసారి పావని గారు మరొకసారి మీ వద్దకు వస్తానండి. చాలా పెద్ద చర్చ ఇది. ఎందుకంటే ఈరోజు కుట్రపూరితంగానే ఈ తెలంగాణను ఆ మ్యాప్లో లేకుండా చేసినట్టుగా చాలామంది ఇప్పుడు అభివర్ణిస్తున్నారు. ఈ విషయంపై కత్తిస్వామి గారు కూడా మనతో వచ్చారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయినటువంటి డాక్టర్ కత్తి వెంకటస్వామి గారు, మీకు కూడా 4 టీవీ అవనంబల్తూ ఈరోజు ఒకే ఒక విషయం అండి. ఈరోజు తెలంగాణకు సంబంధించిన ఆ భారతదేశ చిత్రపటంలో తెలంగాణ లేకపోవడంతోనే కావాలనే బీజేపీ, తెలుగుదేశం పార్టీ అలాగే దానికి సంబంధించిన కుట్రపూరితంగానే ఎదురు చేస్తున్నట్టుగా చాలా ఖచ్చితంగా తెలిసొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇంతకుముందు ఇప్పుడు 10 సంవత్సరాల పాటు, ఇప్పుడు 7 ఏళ్ల పాటు కాంగ్రెస్ పాలన ఉన్నది. అయినప్పటికీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట విషయంలో ఈ విషయంలో చెప్పలేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఒక చిన్న చాపకంద నీరులా తెలుగుదేశం, జనసేన, బీజేపీ దీనికి ఒకసారి తెలంగాణను మరొకసారి ఆంధ్ర పాలిత రాష్ట్రంగా తీసుకోవాలని ఒక కుట్ర జరుగుతున్నట్టుగా కూడా మనకు వార్తలు అందుతున్నాయి. ఈ విషయంపై మీరేమంటారండి? అందరికీ నమస్కారం. ప్యానెల్ లో ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం, మీకు కూడా నమస్కారము. ప్లీజ్ గో హెడ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇది నేరము. ఇది నేను అనుకోవడము యాంటీ కాన్స్టిట్యూషనల్ అండ్ దేశద్రోహం కింద వస్తుంది. మన పటాన్ని అంటే ఒక రాష్ట్రం యొక్క పటాన్ని లేకుండా ముద్రించడం అనేటువంటిది డెఫినెట్ గా ఇట్ ఈస్ ద క్రిమినల్ కేస్ షుడ్ బి ఫైల్డ్ అగెన్స్ట్ మాధవన్జీ అండ్ తీసుకున్నటువంటి లోకేష్ జీ ఇద్దరికి కూడా వీళ్ళిద్దరి మీద కూడా కేసు పెట్టాల్సి వస్తుంది. డెఫినెట్ గా ఆ దిశగా తెలంగాణ పోలీస్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ హాస్ టు టేక్ ద యాక్షన్ అని నేను అనుకుంటున్నా, చేయాలని నేను అనుకుంటున్నా. ముఖ్యమంత్రి గారు స్పందించాలి. తెలంగాణ ప్రతి బిడ్డ కాదు, అందరికన్నా ముందు మనమే గవర్నమెంట్ లో ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ షుడ్ రెస్పాండ్ ఆన్ దిస్ అండ్ మన అబ్జెక్షన్ లేవదీయాలా. సో ఇది కేవలం పార్టీల పరంగా చూసే అంశం కాదు. తెలంగాణ 4 కోట్ల మంది బిడ్డల యొక్క ఆత్మగౌరవానికి సంబంధించి ఒకవేళ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర శాఖ కూడా దీని మీద స్పందించాల్సి వస్తుంది. కేవలం టిఆర్ఎస్ వాళ్ళు కానీ లేకపోతే ఇంకో కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే మాలాంటి వాళ్ళు కానీ స్పందించడం కాదు, ప్రతి ఒక్కరికి దీని మీద హక్కు ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో రామచంద్రరావు గారు, ఆయన కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి మాతో పాలిసి పనిచేసినాడు. ఇమ్మీడియట్ గా he has to raise the voice and he has to raise the objection and ఇమ్మీడియట్ గా వాళ్ళు కేంద్రానికో లేకపోతే ఆయన కాంటెంపరీ అయినటువంటి మాధవానికి లెటర్ రాయాలి. ఇమ్మీడియట్ గా క్షమాపణ చెప్పమని అడగాలి. క్షమాపణ చెప్పినా చెప్పకపోయినా ముందుగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు స్పందించాలా. మేము భారతీయ జనతా పార్టీ యొక్క సహకారం లేకుండా తెలంగాణ ఏర్పడ్డదనే మాట నేను అనను. ఎందుకనంటే అందరి
ఆబాల గోపాలం పనిచేసింది. ఒకరిద్దరు తప్పించుకొని తిరిగే వాళ్ళు ఉంటారు, అది కిషన్ రెడ్డి రిజైన్ చేయకపోవడం ఇదంతా కూడా వ్యక్తిగతమైనటువంటి. కానీ బై పాలసీ బీజేపీ హాస్ సపోర్టెడ్ ద తెలంగాణ. మరి ఇది వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇది దీన్ని క్వశ్చన్ చేయకపోతే ఏమైతుంది అంటే 2 అంశాలు. ఒకటి, ఈ తెలంగాణ కోసము వ్యక్తిగతంగాను పార్టీ పరంగాను సంపూర్ణంగా కట్టుబడి ఉన్నటువంటి చిన్నమ్మ తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ యొక్క ఆత్మ గోపి ఆమెను ఆమె యొక్క కమిట్మెంట్ ను భారతీయ జనతా పార్టీ అవమానం పరిచినట్టుగా అవుతుంది. రెండోది, తెలంగాణ బిడ్డల యొక్క విశ్వాసాన్ని బీజేపీ కోల్పోయే అవకాశం ఉంటది. ఓలో చేసినటువంటి అది ఇంటెన్షనల్లీ చేసినలా కుట్రపూరితంగా చేసినలా. కానీ ఒకసారి బీజేపీ కళ్ళు తెరవాల్సింది ఏంటంటే, మీరు తెలంగాణకు పర్మనెంట్ గా దూరం అవుతున్నారు. అంటే తెలంగాణ మ్యాప్ ని తీసేస్తున్నారంటే యూ డోంట్ వాంట్ తెలంగాణ. ఒకవేళ ఆ రోజు సుష్మా స్వరాజ్ చనిపోయింది కాబట్టి ఇలా మోడీ గారి అభిప్రాయం ప్రకారం తెలంగాణ వద్దనుకుంటున్నారా? ఒకవేళ అట్లయితే అట్లనే చెప్పండి, మేము సమైక్యవాదులము, మేము తెలంగాణ సపోర్టర్ అని బీజేపీ చెప్తే చెప్పానండి. సో కాంగ్రెస్ పక్షాన కానీ లేకపోతే తెలంగాణ ఉద్యమ బిడ్డ కానీ, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి కేసీఆర్ నుంచి కోదండరామ్ నుంచి మీ దాకా యాంకర్ గారి దాకా ఉన్నటువంటి అందరితోటి కలిసి పనిచేసిన బిడ్డగా నేను డిమాండ్ చేస్తున్నా, ఇమ్మీడియట్ గా మాధవన్ అండ్ ఆ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ ఇద్దరు కూడా తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలా. నేను తెలంగాణ యువతకు తెలంగాణ త్యాగదనులకు ఒక పిలుపునిస్తున్నా. అసలు ఈ విషయం తేల్చేంత వరకు మాధవన్ గాని లోకేష్ గాని తెలంగాణ పొలిమేరలో అడుగుపెట్టకుండా అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన హక్కు కొట్లాడి తెచ్చుకున్నటువంటి హక్కు 60 ఏళ్ల పోరాటం తర్వాత వచ్చినటువంటి ఒక మ్యాప్ కి సంబంధించినటువంటి ఒక మన అభిమానాన్ని చంపేస్తున్నటువంటి విషయం. దీని విషయంలో ప్రభుత్వ పరంగా కూడా కఠిన చర్యలు తీసుకోవాలి, ప్రజలు తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. రైట్, ఇదే విషయంపై మరొకసారి మనం శ్రీదేవి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీదేవి గారు 2014లో ఒకసారి సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ తల్లిని బిడ్డ నుండి వేరు చేశారని చెప్పారు. అదే ప్రధానమంత్రి గుల్బర్గాలో మాట్లాడుతూ తల్లిని చెప్పి బిడ్డను బతికించినట్టుగా చెప్పుకున్నారు. ప్లస్ 2018లో ఫిబ్రవరి పార్లమెంట్ ఎన్నికలలో మాత్రం ఇదే కొనసాగించారు. దాన్ని అనుసరిస్తూనే ఈ రోజు బీజేపీకి సంబంధించిన నాయకులైనా కానివ్వండి, బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ తెలంగాణ విషయంలో ఇలాంటి విషయాలు ఒక్కొక్క మార్గా తీసుకొస్తున్నారు. ఏదేమైనట్టుకున్నాం ఒక్క విషయం మాత్రం చాలా శ్రీదేవి గారు కఠినంగా ఏంటంటే, తెలంగాణలో మేము నీళ్ళు లేకున్నా భరించుకున్నాం, మాకు ఉద్యోగాలు రాకున్నా భరించుకున్నాం, మాకు ప్రతి విషయంలోనూ ఏమైనా కూడా భరించుకున్నాం. కానీ ఆత్మాభిమానాన్ని మేము ఎప్పుడు కూడా మనం ఒకసారి దాన్ని కూడా ఎక్కడ కూడా మనం అర్జేయలేదు. ఒక విషయంలో తెలంగాణను సాధించడానికి అనేక మంది త్యాగాలు చేసినప్పటికును ఈరోజు ఇలా వర్ణించడం, తెలంగాణ లేని మ్యాప్ను పెట్టడం అనేది ఒక తప్పు అని మీరు భావించుకుంటుంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు బీజేపీ నుండి మీరు ఎలా స్పందించబోతున్నారు? లేకపోవటం తప్పే అండి, పొరపాటు జరిగింది అని మాధవన్న కూడా చెప్పాలి. ఇంతవరకు మీడియాలోకి వచ్చి చెప్పలేదు, తప్పే. పొరపాటు కాదండి, పొరపాటులో తప్పులో కొంచెం ఎట్లుంటుంది అంటే, పొరపాటు అంటే అది వేరే తీసుకొచ్చారు, కానీ ఒక బ్రహ్మాండంగా ఒక మంత్రిగా ఉన్నారు, ఆయన బీజేపీ చీఫ్గా ఉన్నారు. దీనికి సంబంధించిన అనేక మార్లు చూసుకోవాల్సి వస్తుంది కదా. ఈ విషయంపై మీరేమంటారు? చూడకుండా చేసిన తప్పే అని నేను అనుకుంటున్నా. కాకపోతే చూడాలి, ఏదైనా కూడా ఇచ్చే ముందు ఒకసారి గమనించి అన్ని ఉన్నాయా లేవా, ఏమేమి ఉన్నాయి అనేది మనం ఏదైనా తీసుకున్నా కూడా దాంట్లో అన్ని చెక్ చేసుకుంటాం. కాకపోతే ఇండియా మ్యాప్ లో అన్ని రాష్ట్రాలు స్టేట్లు ఉన్నాయా లేవా అన్ని చూసుకోవాలి. చూసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు, వీళ్ళు కూడా చూసుకోకుండా అట్లానే ప్రజెంటేషన్ చేశారు. దాని తర్వాత చూస్తే దాంట్లో ఆంధ్ర తెలంగాణ కలిపి ఉన్న మ్యాప్ ఉంది. అంటే ఇది ఓల్డ్ మ్యాప్ ని వాళ్ళు చేసి ఆయనకి గిఫ్ట్ గా ఇచ్చారని మనకి తెలుస్తోంది. అంతేగాని సవతి ప్రేమ లేదు, ఏమీ లేదండి. తెలంగాణ అంటే మాకు అందరికీ అభిమానము. తెలంగాణ తెచ్చుకున్నందుకు మేము కూడా సంబరాలు చేసుకున్నాము. మేము కూడా తెలంగాణ రోజున మేము కూడా జెండా ఆవిష్కరించుకుంటాము. మేము హ్యాపీగానే ఉంటాము. మాకు కూడా తెలంగాణ రావాలనే ఉంటుంది, కానీ వద్దని ఉండదు కదండి. ఇప్పుడు మారి చేస్తే కొత్తల్లో ఏమన్నా చెయ్యాలి, కానీ ఇప్పుడు వచ్చి కూడా మనకి 10-12 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు మాకు సవతి ప్రేమ కన్న ప్రేమ అనే ప్రేమలు ఏమీ లేవు. దీని గురించి కూడా రామచంద్రన్ అన్న మాట్లాడతారు, త్వరలోనే ఆయనకు కూడా స్పష్టత ఇస్తారు. ఆయన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ కూడా కనుక్కుంటారు. అన్ని
సాల్వ్ చేస్తారు సార్. ఒక్క 2 రోజులు టైం కావాలి, ఎందుకంటే మనకు జరిగి కూడా 2 రోజులు అవుతుంది. దీని గురించి కూడా చర్చిస్తున్నారని తెలిసింది ఇందాక. ఇదే విషయంపై శ్రీదేవి గారు డాక్టర్ కత్తి వెంకటస్వామి గారు మాట్లాడుతూ చాలా విషయం ఏమన్నారంటే, ఒక విషయంలో మాధవ్ గారు కానివ్వండి, లేకపోతే ఆ బహుకరణ అందుకున్న నారా లోకేష్ గారు హైదరాబాద్కు రావడానికి కూడా అనుమతించొద్దు, ఎక్కడ పడితే అక్కడ అడ్డుకోవాలని చెప్తున్నారు. వారికి పరిమళ కూడా రానియకుండా చూడాలని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? సార్, రావద్దు అని చెప్పే హక్కు మనకి లేదు, కాకపోతే తప్పు అని చెప్పే 100% ఉంది. నా ప్రాంతానికి సంబంధించి నేను రావద్దు అనడానికి ఎందుకు హక్కు ఉండదు? ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి వాడికి హక్కు ఉన్నప్పుడు నా ప్రాంతానికి సంబంధించి నాకెందుకు హక్కు ఉండదు? అక్క శ్రీదేవి అక్క, నువ్వు తెలంగాణ బిడ్డవేనా? తెలంగాణ బిడ్డవైతే తెలంగాణ తల్లిని అవమానపడుతుంటే, తెలంగాణ ప్రజలను అవకాశపడుతుంటే మీ పార్టీ మా పార్టీ కాదక్క. ఇక్కడ తెలంగాణ ఆత్మాభిమానానికి సంబంధించినటువంటి మాట్లాడక, తెలంగాణ ఆత్మాభిమానానికి సంబంధించినట్టు మన తెలంగాణ అవమానపరిచిన వ్యక్తిని మన ఫోటోలో రానియద్దక్క. మన తెలంగాణను అవమానపరిచింది కాబట్టి నువ్వు నేను ఒకటే. శ్రీదేవి అక్క, నువ్వు నేను ఒకటే. అందరం కూడా ఒకటే. ఒక కంటెంట్తో మాట్లాడండి, ఒక పాలసీ మీద మాట్లాడండి. పార్టీలు పక్కన పెడతాం, జెండాలు పక్కన పెడతాం, ఎజెండాలు పక్కన పెడతాం. తెలంగాణ బిడ్డలమని గుర్తుపెట్టుకుందాం. ఒకవేళ తెలంగాణ బిడ్డలమైనప్పుడు డెఫినెట్ గా తెలంగాణ ద్రోహం చేసిన వాళ్ళ, తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళనైనా మనం తప్పనిసరిగా అడ్డుకోవాలి, తప్పనిసరిగా మనం నిలదీయాలక్క. నిలదీద్దామండి, తప్పకుండా నిలదీద్దాం. ఎందుకు అట్లా జరిగింది అనేది మా వాళ్ళు కూడా కనుక్కుంటారు. కంపల్సరీ నిలదీద్దాము. ఇప్పుడు శ్రీదేవి అక్క 2 రోజులు కావాలి, 2 రోజులు అయిందప్ప. ఇప్పుడు మినిమం ఒక రాష్ట్ర అధ్యక్షుడు నిజంగా తెలివితేటలు ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు, మరి భారతీయ జనతా పార్టీ లాంటి పెద్ద పార్టీకి అధ్యక్షుడు పొరపాటున అది జరిగింది అనేది ఇమ్మీడియట్ గా విత్ ఇన్ సెకండ్స్, మినిట్స్ లో ఆయన దృష్టికి వచ్చిన మరుక్షణమే క్షమాపణ చెప్పాల్సి ఉండే. 4 కోట్ల ప్రజలకు సంబంధించిన ఆత్మాభిమానం, రక్తం చెమట చేసి ప్రాణాలు అర్పించి తెచ్చుకున్న తెలంగాణ వాళ్ళలాగా పుక్కడికి రాలే మనకు తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు వాళ్ళు త్యాగాలు చేయలే. పాపం ఆయన చనిపోయిన ఒక ఆయన, ఆ పెద్ద మనిషి ఎవరు, మన ఈ ఆంధ్రప్రదేశ్ కావాలని ఆమరణ దీక్ష అనేటువంటి పొట్టి శ్రీరాములు తప్ప ఇంకెవరు త్యాగం చేయలే. కానీ ఇక్కడ 100 మంది బిడ్డలు త్యాగం చేసినారు, ప్రాణాలను అర్పించలేకపోయినారు. మనం ఒప్పుకోకపోయినా, నేనే పార్టీ ఉన్నా మీరే పార్టీ ఉన్నా కూడా ఒక అత్యంత పెద్ద నాయకుడు కేసీఆర్ చావు నోట్లో తలబెట్టినట్టుగా నిరాహార దీక్ష చేసిండు. ఆయన పేరుతోటి 100 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఇట్లాంటి దాన్ని అవమానించినప్పుడు మీ పార్టీ వాళ్ళు, మా అందరికంటే ముందు మీ పార్టీ వాళ్ళు మీరు ఉవ్వెత్తున లేవాలక్క, మీరు శ్రీదేవి అక్క అందరికన్నా ముందు గట్టిగా మాట్లాడాల్సింది మీరేనక్క. ఎందుకంటే లేకుంటే మీ పార్టీ చచ్చిపోతుంది ఇక్కడ. పావని గారు కూడా ఏదో చెప్పబోతున్నారు. పావని గారు మీరేమంటారండి ఈ విషయంపై? ఇప్పుడు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఏకం కావాలి. ఎవరైతే తెలంగాణకు ద్రోహం చేసే పనులు చేస్తున్నారో, ప్రయత్నాలు చేస్తున్నారో, మూకుమ్మడిగా వాళ్ళందరి మీద యుద్ధం చేయాలి. ఏంది, చంద్రబాబు నాయుడు కొడుకైతే ఏ పటాలను పడితే ఆ పటాలను అందుకుంటాడు. చంద్రబాబు నాయుడు కొడుకుకు ఆ బీజేపీ అధ్యక్షుడైనే ఆ తెలంగాణ రాష్ట్రం లేని పటాన్ని అందిస్తాడా? అసలు ఏమనుకుంటున్నారు? తెలంగాణ అంటే ఏమనుకుంటున్నారు వాళ్ళు? దేనికి ఇది సాంకేతం? ఎవరిని కలుపుదామని, ఎవరిని ఏం చేద్దామని ఇప్పటికీ సమర్థించుకుంటున్నారు. అక్క, మీరు ఇప్పటికైనా ఆ బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఇక్కడ ఉన్న మొన్న కొత్తగా రామచంద్ర అన్న, వీళ్ళందరూ కలిసి ఆయన మాధవ్ తోటి మాట్లాడి క్షమాపణ చెప్పండి. ఇప్పటికైనా ఆ తెలుగుదేశం పార్టీలో పుత్రరత్నం ఉన్నప్పుడు లోకేష్ బాబు కూడా క్షమాపణ చెప్పాలి. చేస్తాం మరి, లేకపోతే రేపు రామచంద్ర అన్నని కలిసే అవకాశం ఉంది మాకు. మేము వెళ్తున్నాము, వెళ్ళినప్పుడు ఈ విషయమై మాట్లాడతాము, చర్చించి దాని తగ్గ ఎట్లా చేయాలి మేము పరిశీలిస్తాం. ఈ పరిస్థితి చేయాలని లేదు.
ఈరోజు మనం ఏదైనా పట్టుకును మనం ఈరోజు చూస్తున్నాం ప్రతి విషయంలో ఏదైతే ఉన్నదో తెలంగాణకు సంబంధించిన ప్రతి చోట తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ చూసినా కూడా వివక్ష అనేది కళ్ళ కట్టొచ్చినట్టు కనబడుతుంది. గతంలో కూడా ఇలాగే జరిగింది, ఈరోజు కూడా ఇలాగే జరుగుతుంది. ఇది తెలంగాణ సాధించిన తర్వాత కూడా ఆంధ్ర పెత్తనం అనేది తెలంగాణలో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అది బీఆర్ఎస్ హయాంలో కానివ్వండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఒక్క నిమిషం ఇప్పుడు ఆనాడు 10 ఏళ్ళు కేసీఆర్ గారు మోడీ దగ్గరికి పోయి జాతీయ హోదా ఇవ్వండి, మా రాష్ట్రానికి కొన్ని బడ్జెట్ల ప్రత్యేక కేటాయింపులు చెయ్యండి అనంటే అప్పుడు మొండి ఇప్పుడు ఏదో ముఖ్యమంత్రి అడిగినా కూడా ఇప్పుడు ఈయనకు కూడా మొండి చేయి చూపిస్తున్నారు ఈ బీజేపీ వాళ్ళు. తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా ప్రత్యేకంగా బడ్జెట్ ఏమైనా ఇచ్చిందున్నదా? తెలంగాణ రాష్ట్రానికి ఏ ప్రాజెక్టు కన్నా జాతీయ హోదా ఇచ్చిందున్నదా? తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా మెడికల్ కాలేజ్ ఇచ్చిందున్నదా? తెలంగాణ రాష్ట్రానికి వరదలు వచ్చినా కూడా, ఖమ్మంలో ఫ్లడ్స్ వచ్చినా, హైదరాబాద్ లా వరదలు వచ్చి కొట్టుకపోయినా కూడా ప్రత్యేకంగా ఏమైనా ప్యాకేజ్ ఇచ్చి తెలంగాణ ప్రజలను ఆదుకున్నది ఉన్నదా బీజేపీ పార్టీ? ఇప్పుడు మళ్ళా ఆ బీజేపీ పార్టీ ఆ సవతి తల్లి ప్రేమతోటే ఆ చంద్రబాబు నాయుడు ఆ పుత్రరత్నం వాళ్ళందరితోటి కలిసి, ఆంధ్ర వాళ్ళతోటి కలిసి, ఆ కూటమి మొత్తం కలిసి ఇప్పుడు తెలంగాణను అన్యాయం చేద్దామని చేస్తున్నది. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి మీద, ఏ నాయకుడి మీదనైనా గలీజ్ థంబ్నెయిల్స్ పెట్టి వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్ట భంగం కలిగే విధంగా చేస్తున్నారు. ఇప్పుడు మా నాయకులే కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, రేవంత్ రెడ్డి గారి ఏ నాయకుల మీదనైనా ఈ పచ్చమంద మూకుమడిగా వద్దామని చూస్తున్నది. వీళ్ళ అంతేందో చూస్తాము, వీళ్ళ లోతేందో చూస్తాము. అప్పటికి ఆ కరకట్టకు వారిపోయిన చంద్రబాబు నాయుడికి తెలుసు, అంటే లోకేష్ బాబుకు తెలంగాణ పౌరుషం తెలియదు కావచ్చు, రుచి చూపిస్తాం. ఇప్పటికైనా అపాలజైజ్, సారీ, ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు క్షమాపణలు చెప్పుతున్నా అనేసి వాళ్ళు స్పందించాలి వెంటనే. క్షమాపణలు చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టనీయము ప్రతి ఒక్కరం, ఇది పార్టీలకు అతీతంగా. అంటే వాస్తవానికి ఒక్కసారి చూసినట్టయితే గతంలో అనేక మార్లు తెలంగాణ విషయంలో విషయం కక్కిన బీజేపీ పార్టీకి సంబంధించిన, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనేక నాయకులు ఉన్నారు. అయినప్పటికీ దాన్ని జీర్ణించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇప్పటిదాకా ఎక్కడ వారు ఎవరు కూడా ఏం మాట్లాడలేదు. అనేక మంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వారు ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ వారు ఎవ్వరు కూడా వారిని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని కూడా వాళ్ళు ఎవరు చెప్పలేదు. కానీ ఈరోజు తెలంగాణ మ్యాప్ కూడా భారతదేశం పటంలోని మాయమవడంతోనే ఆగ్రహించిన తెలంగాణైట్స్ అందరూ ఒక్కసారిగా ముక్కుముడిగా పార్టీలకు అతీతంగా ఈరోజు తెలంగాణకు సంబంధించిన మ్యాప్ లేకపోవడాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటాంటూ తెలుస్తుంది. ఈ విషయంపై కోటేశ్వరరావు గారు, మీరు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో సార్, ఇప్పుడు మనం చూస్తున్నాం తెలంగాణ వచ్చి దాదాపుగా 10 ఏళ్ళు ఎక్కువ అయిపోయాయి. అయినప్పటికీ ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, అలాగే ఇప్పుడు కొత్త వచ్చిన జనసేన పార్టీ కానివ్వండి, ఎందుకు ఇంత వివక్ష చూపుతుంది? తెలంగాణ నుంచి వాళ్ళు ఆశించింది సాధించుకున్నారు. వాళ్ళు తనకు సంబంధించిన బడ్జెట్లు కూడా రాష్ట్రానికి కేంద్రం నుంచి వెళ్ళి బడ్జెట్ కూడా హడావుడిగా వాళ్ళు ఏదైతే కావాలనుకుంటున్నారో అది కూడా తెచ్చుకుంటున్నారు. అయినప్పటికీ ఈ వివక్ష ఎందుకండి? ఈ విషయంపై మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారు? ఇప్పుడు కేంద్ర రాష్ట్ర సంబంధాలు లేకపోతే ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం అదనంగా ఇస్తా ఉంది, లేదా తెలంగాణకి మొండి చేయి చూపుతుంది అనేటువంటిది ఆ సబ్జెక్టు వేరు, ఇది వేరు సబ్జెక్టు. దేనికి అదే చూడాలనేది నా అభిప్రాయం. సరే, వెంకటస్వామి గారు లేదా పావని గౌడ్ గారు వాళ్ళ పార్టీల వైఖరికి అనుగుణంగా బహిష్కరించాలన్నా లేకపోతే ఆ విధమైనటువంటి పదజాలం వాడారు, అది వాళ్ళ ఇష్టం. అది ఒక జర్నలిస్ట్ గా నేను అటువంటి పదజాలాన్ని నేను వాడకూడదు. నా అభిప్రాయం మాత్రం నేను ముందే చెప్పాను. ఇప్పుడు తక్షణమే చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక నిరసన తెలియజేస్తూ ఒక లేఖ రాయాలనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు ప్రభుత్వానికి రాయాలి అంటే అక్కడ నేను ఆల్రెడీ చెప్పాను సార్, మీరు అదే విషయం సార్ మీరు చెప్పారు, మీరు చెప్పలేదు నేను అంటలా. ఎందుకంటే ఇంతవరకు స్పందించలేదు. అందుకని ఇక ముందైనా స్పందిస్తారా లేదనేటువంటిది అది అప్ టు సీఎం అండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం. ఇక్కడ ఇచ్చింది మాధవ్ గారు, ఆయన అన్అఫిషియల్ పార్టీ అధ్యక్షుడు మాత్రమే. పుచ్చుకున్నది ఒక మంత్రి. అందుకని ఈ మంత్రి పుచ్చుకున్నప్పుడు ఆ విధమైనటువంటి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి డెఫినెట్ గా
ప్రొటెస్ట్ తెలియజేస్తూ ఈ విధమైనటువంటి పునరావృతం కాకూడదు, ఎందుకు జరిగిందో తెలియజేయమని చెప్పేసి సీఎం గారు లేఖ రాయాలి అనేది ఒకటైతే, ఇక ఆంధ్ర తెలంగాణ దీన్ని అవకాశంగా తీసుకొని ఆంధ్ర తెలంగాణ వ్యతిరేకతని రెచ్చగొట్టాల్సినటువంటి అవసరం లేదని మాత్రం నేను చెప్పదలుచుకున్నా. అది ఏం చేయాలి ఏమిటనేటువంటిది రాజకీయ పార్టీలు వాళ్ళు చూసుకుంటారు. కానీ ఈ కారణంతో రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ప్రజల మధ్య భావోద్వేగాలని ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా లేదు. డెఫినెట్ గా తప్పే, నేను ముందే చెప్పాను. అది మామూలు తప్పు కూడా కాదు అనేది నేను మరొకసారి చెప్తూ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్ర ప్రభుత్వానికి, ఎందుకంటే మంత్రి అక్కడ స్వీకర్త కనుక చేయాలి. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా బీజేపీకి, అటు కేంద్ర బీజేపీకి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీకి, ఇంతవరకు స్పందించినటువంటి తెలంగాణ బీజేపీకి కూడా బీఆర్ఎస్ కానీ లేదా కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకెవరైనా కానీ లేఖలు రాయాలి అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రైట్. ఇదే విషయంపై ఒకసారి వెంకటస్వామి గారి దగ్గర వెళ్దాం. డాక్టర్ వెంకటస్వామి గారు, ప్రస్తుతం కోటేశ్వరరావు గారు ఒక విషయం చాలా క్లియర్గా ఏం చెప్పారంటే, పార్టీలకు సంబంధించింది వేరుగాక ఈ రోజు ఏదైతే ఈ మ్యాప్ విషయంలో మాత్రం ప్రభుత్వాలు తనకు తాను ఒక లెటర్స్ రాసుకొని నిరసనలు వ్యక్తం చేయాలి. ఇది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో చొరవ తీసుకోవాలని చెప్తున్నారు. ఒక బ్రహ్మాండమైన విషయం చెప్పారంటే, ఇరు రాష్ట్రాల మధ్య ప్రజలకు మాత్రం రెచ్చగొట్టే విధంగా వ్యవహరించకూడదు అని చెప్తున్నారు. కానీ ఒక విషయం మాత్రం నేను సూటిగా మీతో అర్థాల్చుకున్నాను సార్. ఏంటంటే ఈరోజు 10.5 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి పోరాడుతున్న తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రజలంటే ప్రజలకు సంబంధించిన ఎలాంటి వాళ్ళకి సంబంధాలు లేవండి. కాకపోతే రాజకీయ నాయకులు ప్రతిసారి ఏదో ఒక చోట ఇలాగే వ్యతిరేకతను తనదైన శైలిలో వాళ్ళు చెప్తూనే ఉన్నారు, వెలుబుచ్చుతూనే ఉన్నారు. ఈ విషయంపై ఇప్పుడు ప్రస్తుతం వెంకటస్వామి గారు మీరేమంటారండి? ఏకీభవిస్తారా మనం కోటేశ్వరరావు గారు చెప్పిన మాటలతో? నేను కోటేశ్వర గారితో 100% నేనే ముందు చెప్పాను కదండి, మా ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్ గా స్పందించాలి. ముఖ్యమంత్రి గారు మన ఏంటంటే ఇది క్వశ్చన్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది స్టేట్ కదా, ఆ స్టేట్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ స్టేట్ ముఖ్యమంత్రి గారు కాబట్టి ముఖ్యమంత్రి సీఎంఓ నుంచి ఇమ్మీడియట్ గా ది సీఎంఓ అండ్ ది కన్సర్న్ మినిస్టర్ ఆఫ్ ది లోకేష్ గారికి ఇమ్మీడియట్ గా లెటర్ పంపాలా, మనం నిరసన వ్యక్తం చేయాలా. నేను కూడా ఇప్పుడు ఇనిషియేట్ తీసుకుంటాం. మేము ఇప్పటివరకే పోతుంది అనుకున్నాం, డెఫినెట్ గా మేము కూడా ఇనిషియేట్ తీసుకుంటాం. అది ఒకటి. రెండోది, తెలంగాణ ప్రజలు ఏనాడు కూడా అంత ఉవ్వెత్తున ఉద్యమం లేచినాడు కూడా 2009 తర్వాత మన దశ, ఇప్పుడు చివరి దశ ఉద్యమం ఏదైందో ఎక్కడ కూడా సామాన్య ప్రజల పట్ల తెలంగాణ ప్రజలు ఏనాడు కూడా విద్వేషంతో వ్యవహరించలేదు. మేము ఎప్పుడు కూడా మేము మాట్లాడిన తెలంగాణ ఉద్యమంలో మేమందరం సహచరులం, కోదండరామ్ గారితో, జేఏసీలో కానీ కేసీఆర్ వీళ్ళందరం మాట్లాడినప్పుడు కూడా తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్యన వైషమ్యాలకు ఎప్పుడు కూడా మనం తావి ఇవ్వలేదు, ఇవాళ కూడా ఇస్తలేము. కాకపోతే ఏంటంటే ఆ రోజు ఈ రోజు మనం వ్యతిరేకిస్తున్నది ఎవరైనా తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ దోపిడీ వర్గాలు ఏవైతే ఈ ఆధిపత్య శక్తులు ఈ తెలంగాణను ఆధిపత్యం చెలాయించాలనేటువంటి కొన్ని వర్గాలు ఏవైతున్నాయో ఆ నాయకత్వం ఏదైతున్నదో దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. సో తెలంగాణ నీది నీకు నాది నాకు అయిన తర్వాత తెలంగాణ దాంట్లో నేను ఇప్పుడేమనుకుంటానంటే, ఇప్పుడు నిన్న ఒక విశ్లేషకులు కూడా చెప్పినారు, అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఒక డీప్ స్టేట్ ఇక్కడ ఉన్నటువంటి అంటే మనం స్వేచ్ఛ ప్రజాస్వామ్యం ఇదంతా మాట్లాడుతున్నాం కదా, మన వాళ్ళని కూడా వేరే కాడ ఉంటున్నాం అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి పత్రికలను కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ గత 10 సంవత్సరాల్లో కానీ ఇప్పుడు కానీ ఎవరు అధికారికంగా కానీ అనధికారికంగా కానీ పార్టీల పరంగా కానీ ప్రజలు కానీ ముట్టుకోలేదండి. దాన్ని అసరుగా తీసుకొని ఈ వెకిల్ చేస్తలే ఏంటండి, ఇప్పుడు మీకు 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు మాధవ్ గారు బీజేపీ ప్రెసిడెంట్ ఈస్ నాట్ ఏ జోక్ అండి. ఒక రాష్ట్ర అధ్యక్ష పదవి అనేది ఒక జోక్ కాదు కదా. రామచంద్ర లాంటి 40 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి ఇక్కడ ఇచ్చినారు, ఈయనతోటి ఆయన పోలుస్తున్నారు. రామచంద్ర అన్న తోటి మరి మాధవన్ పోలుస్తున్నారు. మరి మాధవన్ ఒకవేళ రామచంద్రన్ అంత మ్యాచ్యూరిటీ ఉందా లేదా, లేకపోతే ఆయన ఇచ్చేటువంటి పటంలో తెలంగాణ రాష్ట్రం ఉందా లేదా? ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి తెలంగాణ శాఖ ఉంది కదా.
ఈ మాత్రం ఇంగితం లేదా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళకి? ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఎన్నికైన వాడికి తెలంగాణ రాష్ట్ర శాఖ ఒకటి ఉన్నదనేది ఐడియా లేదా ఆయనకు? అంటే దీంట్లో ఎక్కడో కుట్రకోణం ఉన్నది. దీంట్లో ఎక్కడో తెలంగాణ ప్రజలను అవమానపరచడం, తెలంగాణ ప్రజలను ఈజీగా తీసుకోవడం అనేటువంటి కోణం ఉన్నది. ఇది సామాన్య ప్రజలు చేసేటువంటి పని కాదు. ఇట్లా కుట్రపూరితమైనటువంటి ఒక ఇంటెన్షనల్ ఇగ్నోరెన్స్, ఇంటెన్షనల్ డిగ్రేడేషన్ ఆఫ్ ది తెలంగాణ జరుగుతున్నది. దీన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. నేను పార్టీ పరంగా వ్యతిరేకిస్తున్నా, లేదా ప్రభుత్వ పరంగా వ్యతిరేకిస్తున్నా, వ్యక్తిగతంగా అంతకంటే ఎక్కువ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. అందుకే నేను మాట అన్నా, ఇది పార్టీ పరంగా లేకపోతే ఇది ప్రభుత్వ పరంగా కాకుండా వ్యక్తిగతంగా నేను అంటున్నా. లోకేష్ గాని లేకపోతే మాధవన్ గాని వాళ్ళిద్దరు కూడా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే తెలంగాణ పొలిమేరలు అడుగు పెట్టాలా. అప్పటిదాకా పెట్టకూడదు. పెట్టే నైతిక హక్కు కోల్పోయినారు మీరు. కాబట్టి దానికి సంబంధించినటువంటి నిరసననో లేకపోతే ప్రతిఘటనో తప్పనిసరిగా తెలంగాణ బిడ్డల నుంచి ఉంటది. అది గుర్తుపెట్టుకొని వాళ్ళు మన తెలంగాణకు వచ్చే ముందు, తెలంగాణకు రావాలనుకున్నప్పుడు వాళ్ళు తప్పనిసరిగా క్షమాపణ చెప్పాలి అని నేను ఒక తెలంగాణ బిడ్డగా, ఒరిజినల్ తెలంగాణ బిడ్డగా, ఈ భూమి పుత్రునిగా నేను చెప్తున్నాను. రైట్. ఇదే విషయంపై పావని గౌడ్ గారి దగ్గర వెళ్దాం. పావని గౌడ్ గారు, ప్రస్తుతం ఏదైతే మనకు డాక్టర్ గారు చెప్పినట్టుగా ఈరోజు ఖచ్చితంగా పర్సనల్గా నేను తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నానని చెప్తున్నారు, పార్టీ పరకంగా కూడా. కానీ ఒక విషయం మాత్రం గుర్తించుకోవాల్సిందంటే ఈరోజు 2 రోజులైనప్పటికీ ఈరోజు అక్కడ గురువు ఇక్కడ శిశువు ఈ విషయంపై మౌనంగా ఉన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ మనం ఏదైతే అనుకున్నట్టు విషయంగా వెళ్ళలేదు. వారు ఎప్పుడైతే అనుకుంటున్నారో, ఎప్పుడైతే వాళ్ళు ఒక్కసారిగా ఇది బహిర్గతమైందో అప్పుడు ఇమీడియట్లీగా కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారు దాని మీద ఖచ్చితంగా ఒక్కటేసారిగా మాట్లాడవలసి ఉండే. కానీ ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఇప్పుడు వెంకటస్వామి గారు అంటున్నారు, నేను ఖచ్చితంగా పర్సనల్గా పార్టీ పరంగా కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాను, దీని చర్చాంశాంగా నేను కూడా మాట్లాడతానని చెప్తున్నారు. ఈ విషయంపై బీఆర్ఎస్ నాయకురాలిగా మీరేమంటారండి? ఇప్పుడు కత్తి వెంకట స్వామి అన్న అంటే ఫక్తు తెలంగాణ బిడ్డ, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డ కాబట్టి పాపం ఆయన స్పందించిండు. ఆయన స్పందించి ఎవరి మీదనైనా తెలంగాణ మీద అటు ఇటు మాట్లాడితే వాళ్ళని తెలంగాణ పొరిమేరల దాకా కూడా అడుగు పెట్టనీయమని చెప్పిండ్రు. కానీ మరి అక్కడ గురువు గారిని ఏదన్నా అంటే మరి శిష్యుడి గారి మీద కోపం వస్తుందని ఇన్ని రోజుల నుంచి వెళ్ళి మన శిష్యుడు గారు స్పందించలేదు కావచ్చు. 2-3 రోజులు అవుతున్నా కూడా ఇంకా స్పందిస్తలేడు. మరి బీజేపీ మీద ప్రేమతోటి స్పందిస్తలేడా, గురు దక్షిణ కింద స్పందిస్తలేడా, ఏం స్పందిస్తలేడో తెలియదు. కానీ ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ, నేను కానివ్వండి, జమీల్ గారు కానివ్వండి, ఆ కెమెరామెన్ కానివ్వండి, తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు, తెలంగాణను అవమానించాలని చూసినప్పుడు పార్టీలకు అతీతంగా స్పందించాల్సిందే. ప్రతి ఒక్కరు స్పందిస్తారు, స్పందించాల్సిందే కూడా. ఎందుకంటే మనం తెలంగాణ బిడ్డలం. తెలంగాణ రాకముందు ఎంత గోసపడ్డాం, తెలంగాణ రావడం కోసం ఎంత గోసపడ్డాం, ఎంత ఉద్యమం చేసినాం, ఏమైపోయింది అని మనం ప్రతి ఒక్కరికి తెలుసు. మన సంస్కృతి సాంప్రదాయాలు మనం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం అంటే వేరేటోడు వచ్చి వేరే బీజేపీ అధ్యక్షుడు వచ్చి ఇంకో పార్టీ కొడుకు అదే మంత్రి గారికి తెలంగాణ లేటి చిత్రపటాన్ని ఇయ్యడానికి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామా? వాళ్ళు రాజద్రోహులు, దేశద్రోహులు. 2 రోజులల్లా అంటే ఇవాళ రేపు వాళ్ళు స్పందించకపోతే మండే రోజు వాళ్ళ మీద లీగల్ గా యాక్షన్ అంటే కేసు బుక్ చేస్తాము, రాజద్రోహం కింద కేసు బుక్ చేస్తామని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను చెప్తున్నా. రైట్. ఇదే విషయంపై లాస్ట్ కంక్లూడ్గా శ్రీదేవి గారి దగ్గర వెళ్దాం. శ్రీదేవి గారు, ఏది అయినా పట్టుకున్న ఒక తప్పు మాత్రం జరిగిపోయింది. దానికి తరపు దిద్దుకోవడానికి తెలంగాణ బీజేపీ అధిష్టానం ఎలాంటి చర్య తీసుకోబోతున్నది? ఇంకోటి ఏంటంటే కేంద్రం నుండి కూడా ఈ విషయంపై స్పందన ఎందుకు కొరవైపోయింది? ఈ విషయంపై మీరేమంటారండి? నేను రేపు రామచంద్రరావు అన్నని కలుస్తున్నానండి. కలిసి ఆయనతో కూడా ఈ విషయం చర్చిస్తామండి. సెంట్రల్ కూడా చెప్పమని చెప్తాము. అది అలా విధంగా మాధవ్ అన్న కూడా ఇంతవరకు ఏమీ సమాధానం ఎందుకు జరిగింది అనేది ఆయన ద్వారా కూడా మనకు తెలియాలి. ఇంతవరకు ఏమీ తెలియలేదు. తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా అనేది కూడా ఆయన కూడా మనకి చెప్పాలి. అలాంటిది ఇంతవరకు కూడా మనకి ఏ విషయము రాలేదు, ఏ న్యూస్ లో రాలేదు, దేంట్లో రాలేదు. మనం చర్చించుకుంటున్నాం. వాళ్ళు కావాలని చేశారా లేదా అనేది వాళ్ళు చెప్తేనే మనకి తెలుస్తుంది ఎందుకు చేశారు. అట్లా క్షమాపణ చెప్పమన్నారు, అది కరెక్టేనండి. ఎందుకంటే మనం తెలంగాణ, మేమందరం కూడా తెలంగాణ బిడ్డలమే.
తెలంగాణ మీద ప్రేమ ఉంది చెప్పినప్పుడు ఇప్పుడు దీంట్లో ఉన్న వాళ్ళందరం కూడా ఎప్పుడూ కలిసే ఉండాలి, ఈ తెలంగాణలోనే ఉండాలి. మనం పోయి ఆంధ్రాలోనే ఏమి ఉండవు కదండి, ఉండేది తెలంగాణలోనే. తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే ఎవరిని చూస్తూ ఊరుకోము. ఈ త్వరలోనే మన రాష్ట్ర అధ్యక్షులు మరియు కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు వారి దృష్టికి కూడా తీసుకెళ్ళటం జరుగుతుంది. మేము కూడా కాల్ చేసి చెప్తాను, చెప్పి ఇలా జరిగింది, మన తరఫున ఏం చేయాలో అవి చేయాలని చెప్పేసి మేము కూడా ఈ తెలంగాణ బిడ్డగా నేను కూడా బాధ్యత తీసుకుంటానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీదేవి గారు. ప్రస్తుతం ఒకసారి కంక్లూడ్ గా కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు, ప్రస్తుతం శ్రీదేవి గారు కూడా చాలా క్లియర్ గా చెప్పారు, యాజ్ ఏ తెలంగాణ బిడ్డగా తాను కూడా ఈ బాధ్యత తీసుకుంటున్నా అని చెప్తున్నారు. డాక్టర్ గారు కూడా అదే చెప్పారు, పావని గారు సోదరిమణి కూడా ఇదే చెప్పారు. ఈ విషయంపై ఒక విషయం మాత్రం చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుందండి. 2 రోజులు అయినప్పటికీ అక్కడ లోకేష్ గారు కానివ్వండి, లేకపోతే మాధవ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ దీని మీద స్పందించకపోవడం ఒక శోచనీయమని తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే నిన్న అనేక కార్యక్రమాలలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు గారికి యాజ్ ఎ సీఎం ఈ విషయం తెలియదా, ఈ విషయం నారా లోకేష్ గారికి తెలియదా, ఈ విషయం మన పవన్ కళ్యాణ్ గారికి తెలియదు అన్నట్టు మాత్రం ఎవరు కూడా చెప్పలేకపోయింది. దేర్ ఇదే పర్టికులర్లీ దేర్ డిపార్ట్మెంట్, INPR డిపార్ట్మెంట్ కానీ, PROలు కానీ ఈ విషయం వాళ్ళ దృష్టికి కూడా తీసుకొచ్చినట్టు కూడా చాలా ఖచ్చితంగా మనకు అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పటిదాకా స్పందించకపోవడం దీనికి ఈ సూచనలు ఎక్కడి దాకా తీసుకెళ్తాయని మనం భావించుకోవచ్చు. దీన్ని కంక్లూడ్ గా మీరేమంటారండి? ఇప్పుడు శ్రీదేవి మేడం గారు బీజేపీలో ఒక నాయకురాలు, లీగల్ సెల్ ఇన్ఛార్జ్ కూడా మ్యామ్, లీగల్ సెల్ ఇన్ఛార్జ్ మాత్రమే. ఎందుకంటే విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం కానీ లేదా దాని మీద ఒక అభిప్రాయం చెప్పేటువంటి అధికారం కూడా ఆమెకి ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. అందువల్ల ఆమెను ఒత్తిడి చేయడం లేకపోతే పిన్ పాయింట్ చేయడం వల్ల ఉపయోగం లేదు. అసలు స్పందించాల్సినటువంటి వాళ్ళే స్పందించలేదు. దురదృష్టవశాత్తు ఒక్క విషయం కోటేశ్వరరావు గారు, దురదృష్టవశాత్తు మార్నింగ్ నుంచి వెళ్ళి బీజేపీ నాయకులకు, టీడీపీ నాయకులకు అనేక సార్లు ఫోన్ చేస్తడం వల్ల వాళ్ళతో మాట్లాడుతా అంటే సబ్జెక్టు చెప్పడంతోనే వాళ్ళు దానికి సంబంధించి సారీ సార్ వీఆర్ ఎంగేజ్ టుడే అని చెప్తున్నారు. ఓకే రైట్ సార్, కార్య. అదే అందుకనే ఇప్పుడు శ్రీదేవి మేడం గారికి కూడా దాని గురించి బహుశా సీరియస్నెస్ అర్థమై ఉండదు అనుకుంటున్నాను నేను. అదేం తప్పు కాదు, అర్థమై ఉండదు అని అనుకోవడం తప్పు కాదు. వాళ్ళు ఒక నిమిషం అండి, వాళ్ళు ఏమి చెప్తే దాని గురించి మనం చెప్తాం, వాళ్ళే ఏం మాట్లాడకపోతే నేను కూడా ఏం చెప్పలేను కదండి. వాళ్ళు రాంగ్ కావాలని చేయలేదు వాళ్ళ నోట్లోంచి మనకు వస్తే మనం రిటర్న్ చెప్పగలుగుతాం. అందుకనే నేను కూడా మీకున్నటువంటి పరిమితులను దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా కామెంట్ చేశాను. వాళ్ళకి తెలుసు అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తెలుసు, లేదా ప్రభుత్వానికి తెలుసు, బీజేపీ పెద్దలకి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ పెద్దలకి తెలుసు. కాకపోతే ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే రాజకీయంగా ఇరుక్కుపోయారు. క్షమాపణ చెప్తే లేకపోతే ఇంకోటి చెప్తే అది మరొక కొత్త సమస్య అవుతుంది. అందుకని బహుశా ఏం చేయాలో దాన్ని ఎట్లా చేయాలో పరిష్కరించుకోలేక బహుశా నల్లగుల్లాలు పడతా ఉండుంటారు. ఎంత ఆలస్యంగా వాళ్ళు స్పందిస్తే అది అంతగా ఇంకా వాళ్ళు ఇబ్బంది పడతారు రాజకీయంగా, అది ఇంకా బ్లేమ్ అవుతారు. ఇది మరొక దారికి పరిణామానికి తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందనేటువంటి నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఇప్పటికైనా బేషరతుగా ఈ జరిగినటువంటి తప్పిదాన్ని అంగీకరిస్తే దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది. అలా కాకుండా ఆ సాకు ఈ సాకు చెప్పేట్లయితే అది మరొక కొత్త వివాదానికి నాంది అవుతుందని నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ కోటేశ్వరరావు గారు. ఈ రోజు పాల్పంచుకున్నందుకు శ్రీదేవి గారికి, అలాగే పావని గౌడ్ గారికి, డాక్టర్ వెంకటస్వామి గారికి, కోటేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించింది, తెలంగాణ ప్రజలకు సంబంధించింది, ఇప్పటి వరకు ఏదైతే ఓడ్చుకొని తెలంగాణ ప్రజలు కూర్చున్నారో ఆ ఓడ్చుకున్నాను కూడా ఆ పరిస్థితి కూడా ఇప్పుడు దాటిపోయేటట్టు కనబడుతుంది. అనేక సార్లు అనేక విధాలుగా ఎలాగైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎవరైతే కొత్త చిన్న చిట్కా అందరూ కలిసి ఏదైతే ముఖమ్మడిగా దాడి చేస్తున్నారో ఆ దాడిని తట్టుకోవడానికి తెలంగాణ ప్రజలు ఇంతకు ముందు నుంచి వెళ్ళి కూడా ఇప్పుడు కూడా భరించుకుంటూనే వస్తున్నారు. కానీ ఈరోజు ఏకంగా తెలంగాణ పటాన్నే ఒక దేశ
పటాన్ నుంచి వెళ్ళి మాయం చేశారంటే వాళ్ళు ఎంత వరకు దీని మీద వారి ఎంత ద్వేషం ఉన్నదో, వాళ్ళు ఎంత జీర్ణించకపోతున్నారో అర్థమవుతున్నట్టుగా మనకు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే తెలంగాణ సమాజం అంతా గుర్తిస్తుంది. దీని తద్వారా ఇప్పుడు ఏదైతే ఈ క్షణం పొరపాటు జరిగిందా, తప్పు జరిగిందా, కావాలని జరిగిందా, లేకుంటే అది అనుకోకుండా జరిగిందా అనే విషయాన్ని పక్కన పెట్టి తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని స్పందించి వారికి ఒక లేఖ రాయాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక తన వైఖరిని కూడా ఖచ్చితంగా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రభుత్వానికి, యావత్తు దేశానికి చెప్పాల్సిన బాధ్యత ఉన్నదని మనం భావిస్తూ రేపు మరొక కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. ఇప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ.